చూడండి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి జరగాలి. కాదు కూడదు అని చెడగొట్టడానికి ఏమైనా చేయాలనుకున్నారో నేనేం చేస్తానో చెప్పను, చేసి చూపిస్తాను. అమ్మా, పెళ్లి వాళ్ళు వచ్చేసారు. చెప్పిందిగా పదా. నమస్కారం అండి. నమస్తే. ప్రైజ్ ద లార్డ్ ఫాదర్. ఐఎమ్ డేవిడ్. డేవిడ్. లోపలికి రండి. నేను ఇప్పుడే వస్తానండి. అబ్బాయి అమెరికాలో ఏం చేస్తుంటాడో. బిజినెస్లో ఉన్నాయి అంకుల్. మరి మీరు? టైంని ఎలా స్పెండ్ చేయాలో ఆలోచిస్తూ ఉంటాను. తొందరపడి ఏది చేయడం నాకు ఇష్టం ఉండదు. ఓ లడ్డూలు ఏంటి అలా చూస్తా? ఇవ్వు, తింటారు. ఈ అమ్మాయి నా చిన్న కూతురు, ప్రేమకి చెల్లెలు. ఏం చదువుతురా? మీరు మా అక్కని చూడడానికి వచ్చారా? నేనేం చదువుతున్నానో తెలుసుకోవడానికి వచ్చారా? దానికి కొంచెం అల్లరి ఎక్కువలేండి. పాత తేడా ఏమి ఉండదు. ఎవరితోనైనా సరే అలాగే గలగలగల సాదాగా మాట్లాడేస్తుంది. కనివిని ఎరగౌది కను పాపలు ఏనాడు కలనైనా చూడదే. ఎదురుగా ఉంది యాహూ యాహూ. కావ్యా, అమ్మాయి మాత్రం చాలా బాగుంది కదే. గట్టిగా అనకండి, ఆ తర్వాత మనం బాగుండం.
మా వాడికి చాలా మంది అమ్మాయిల ఫోటోలు చూపించుంటామండి. ఏ అమ్మాయిని చూసినా సరే నో అనేవాడు. అదేంటో మీ అమ్మాయి ఫోటో చూడగానే ఎస్ అన్నాడు. పెళ్లి మాట ఎత్తగానే పోస్ట్పోన్ చేయమనేవాడు. ఈ ప్రేమ ఫోటో చూడగానే పెళ్లి చేయండి అన్నాడు. అదంతా మా ప్రేమ అదృష్టం. రెండు ఫ్యామిలీసు ఒకరికొకరు పరిచయం అయ్యారు కాబట్టి ఇద్దరూ ఓకే అనుకుంటే మ్యారేజ్ ఫిక్స్ చేద్దాం. ఏమ్మా కరుణ, ఏమంటావ్? ప్రేమిష్టమే ఫాదర్. నువ్వేమంటావు డేవిడ్? నా కూతురు ఇష్టం. చూసారా మనం ఎంతో గొప్పగా ఆలోచించి మన తాహతు కాకపోయినా సంబంధం చేసుకుందామనొస్తే అన్నీ దాచిపెట్టి సంబంధం ఓకే అంటున్నారు. మీకు అంటే ఫాదర్, ఒక్క నిమిషం ఫాదర్. నేను వాళ్ళతో మాట్లాడాలి. కొన్ని విషయాలు వాళ్ళకి చెప్పాలి. అంటే ప్రణయ్ గురించి చెప్పి ఈ సంబంధం ఇష్టం లేదంటుందా? ఏమిటి ప్రేమ? ఏంటమ్మా, మా వాడికి ఏమేమి అలవాట్లు ఉన్నాయో అడగాలనుకుంటున్నావా? లేదండి, మా గురించి పూర్తి వివరాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈయన మా నాన్న, పేరు డేవిడ్. చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉంటారు. తను తాగి మందు బాటిల్ క్వార్టర్ 100 రూపాయలండి. డైలీ ఆ డబ్బులు నేనే ఇవ్వాలి. నా దగ్గర లేవు అంటే ఇంట్లో చేతికి ఏం దొరికితే ఆ సామాన్ తీసుకెళ్ళి అమ్ముకుని మరీ తాగుతుంటాడు. ప్రేమ తండ్రి ఒక తాగుబోతు. మందు కోసం ఇంట్లోనూ బయట దొంగతనాలు చేస్తూ ఉంటాడు. నాకొక తమ్ముడున్నాడండి, 10th 3rd ఇయర్. ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయ్యాడు. పాస్ అవడానికి ట్రై చేస్తూనే ఉంటాడు. వాడి స్కూల్ ఫీజులు, దీని కాలేజ్ ఫీజులు అన్నీ నేనే చూసుకోవాలి. ఈ పాప మా అన్నయ్య కూతురు. దీనికి మాట పోయింది. గొంతు ఆపరేషన్ చేయించాలి. ఇది నా కుటుంబం. ఇవి నా బాధ్యతలు. ప్రేమ, నీ ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళకి ముందుగానే చెప్పానమ్మా. సమస్యలు చెప్పారు ఫాదర్. అందుకు గల కారణాలు, ఈ ఇంట్లో వాళ్ళ వ్యక్తిత్వాలు కూడా వీళ్ళకి తెలియాలి కదా. రేపు మీ నాన్న తాగుబోతూ దొంగ, మీ తమ్ముడికి చదువు రాదంట కదా అని వాళ్ళు అనకూడదు కదా. నా కుటుంబం మొత్తం నా మీదే ఆధారపడుందండి. ఈ పరిస్థితుల్లో వీళ్ళనిలా వదిలేసి నా మటుకు నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే వీళ్ళంతా ఏమైపోతారు? ప్రేమ, నీ కష్టాలన్నీ తీరుస్తాను, పాప ఆపరేషన్ చేయిస్తాను అంటే నీ కుటుంబ బాధ్యతలన్నీ నేను తీసుకుంటాననే కదా అర్థం.
నువ్వు పెళ్లి చేసుకుని నాతో పాటు యుఎస్ వచ్చేస్తే మీ వాళ్ళు ఏమైపోతారో అనేదే నీ భయం అయితే మీ వాళ్ళందరినీ కూడా మనతో పాటు యుఎస్కి తీసుకెళ్ళిపోదాం. వాళ్ళందరూ మనతో పాటు ఎలా ఉంటారా? మీరు నాతో ఎలా ఉంటున్నారు అలాగే వాళ్ళు ఉంటారు. ప్రేమ బాధ్యత నాదైనప్పుడు ప్రేమకున్న బాధ్యతలన్నీ కూడా నావే కదమ్మా. అమ్మో, అమెరికానా? నాకు విమానం అంటే భయం. నేను రాను. పోనీ అంత దూరం రావటం మీ వాళ్ళకి ఇష్టం లేకపోతే మంత్లీ ఇంత అమౌంట్ అని మనమే పంపిద్దాం. ఏమంటావు ప్రేమ? అసలు ఇవన్నీ వీళ్లతో నేను ఎందుకు మాట్లాడుతున్నాను? అంటే ప్రణయ్ని కావాలనుకుంటున్నానా? అలాంటప్పుడు వీళ్ళని రమ్మని చెప్పడం ఎందుకు? ఇలా వంకలు చెప్పడం ఎందుకు? ఆశ పెట్టడం ఎందుకు? మాట్లాడవేం ప్రేమ? మౌనం అంగీకారం అంటారు కదా జేమ్స్. ఒక ఆడపిల్ల ఇంతకంటే ఎలా చెబుతుంది చెప్పు? తనతో పాటు తన కుటుంబాన్ని కూడా చూసుకుంటాను అనే నీలాంటి వాడిని ఏ అమ్మాయి మాత్రం కాదంటుంది? పెళ్లి చూపులంటే ఆ అమ్మాయి లోపాల్ని చెప్పకుండా దాచిపెట్టే తల్లిదండ్రులుంటారు. ఉత్తప్పుడు గయ్యాలిగా అరిచే అలవాటున్నా అమాయకంగా మౌనంగా కూర్చునే అమ్మాయిలు ఉంటారు. కానీ మీ అమ్మాయి ఉన్న నిజాల్ని, తన ప్రాబ్లమ్స్ని మేమేమనుకుంటామో అని దాయకుండా ఓపెన్గా చెప్పేసింది చూశారు. అక్కడే మీ అమ్మాయి మాకు బాగా నచ్చింది. ఇరుపక్షాలకి సంబంధం ఇష్టమే కాబట్టి మంచి డేట్ ఫిక్స్ చేసుకుని ఇద్దరికి కబురు పెడతాను. మరి మేము బయలుదేరుతామండి. బాయ్ ప్రేమ. నువ్వు పెళ్లి చేసుకుని నాతో పాటు యుఎస్ వచ్చేస్తే మీ వాళ్ళు ఏమైపోతారో అనేదే నీ భయం అయితే మీ వాళ్ళందరినీ కూడా మనతో పాటు యుఎస్కి తీసుకెళ్ళిపోదాం. ఎలా ఉంది? బాగుంది. బాగుంది స్నేహ, వెరీ నైస్. హాయ్
ప్రణయ్ వచ్చేసావా? నేనే కాల్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు? ఈరోజు వంట అంతా నేనే చేశాను. ఆంటీ శివాకిని టేస్ట్ చూసి సూపర్ గా ఉండనన్నారు తెలుసా? రా అందరూ కలిసి లంచ్ చేద్దాం. అవునా? అయితే చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలువు. అందరం కలిసి తింటూ కూరలో సాల్ట్ సరిపోయిందా, చారులో పోపు సరిపోయిందా అనుకుంటూ డిస్కస్ చేస్తూ సొల్లు కబుర్లు చెప్పుకుంటూ కూర్చుందాం. ఏమైందిరా అంత కోపంగా ఉన్నావు? కోపంగాక అవతల పాప మనకి దూరం అయిపోతున్నా నేను బాధపడుతుంటే మీ అందరికీ ఎలా తినబుద్ధి అవుతుంది? పాప దూరం అవడం ఏంటి? ప్రేమకి వాళ్ళ పెళ్లి చూపులు. విన్నాను. పాపం ఆ అమెరికా సంబంధం చెడిపోయిందంట కదా. చెడిపోతే ఆనందపడతాను గానీ ఎందుకు కోపడతాను? ఆంటీ ప్రేమని వాళ్ళు ఓకే చేసుకున్నారు. అంటే ప్రేమకి పెళ్లి ఫిక్స్ అయిపోయినట్టేనా? నీకెందుకు అంత ఎక్సైట్మెంట్? ఇదేంటి శివాగ్ని, ఆ జేమ్స్ పేరెంట్స్కి ప్రేమ గురించి లేనిపోనివన్నీ చెప్పి బాగా ఎక్కించాను. చచ్చిన ప్రేమని కోడల్ని చేసుకోరన్నావు కదా, వీడు చూస్తే ఓకే చేసుకున్నారంటున్నాడు. అదే అర్థం కావట్లేదమ్మా. ప్రణయ్ 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 ఆగు. అసలేం జరిగింది? జనరల్గా పెళ్లి చూపులు ఎలా జరుగుతాయి శివాగ్ని? అమ్మాయి అబ్బాయి ఎదురెదురుగా కూర్చుని ఒకరినొకరు చూసుకోవాలి. నువ్వు నోరు మూసుకోవాలి. మగ పెళ్లి వాళ్ళ ముందు పెళ్లి కూతురు తలదించుకుని కాఫీ టీ అందించి తలంచుకుని కూర్చుంటే పెళ్లి కూతురు పేరెంట్సో వాళ్ళ తరఫు బంధువులో అమ్మా నీకు వంటొచ్చా, పాటలు పాడటం వచ్చా, వస్తే ఒక పాట పాటి వినిపించు, ఒకసారి అటు ఇటు నడిచి చూపించు అంటారు. అప్పుడు పెళ్లి కూతురు పేరెంట్స్ అమ్మాయికి వంట వరపు వచ్చండి, అత్తారింట్లో ఎలా నడుచుకోవాలో చెప్పి మరీ పెంచామండి అంటే పెళ్లి కూతురు తలాడిస్తూ ఉంటుంది. అవునా? ప్రణయ్ ఇప్పుడు అక్కడ ఏం జరిగింది? టోటల్ రివర్స్. అందరూ తల్లాడిస్తుంటే పెళ్లి కూతురు అదే ప్రేమ డైలాగులు చెప్పిందంట. ఏమని? మా నాన్న పెద్ద తాగుబోతండి, బాధ్యతలు పట్టించుకోడండి, ఇంట్లో స్టీల్ బిందెల దగ్గర నుంచి గ్యాస్ సిలిండర్ వరకు అన్నీ అమ్ముకుని తాగేస్తుంటాడండి, మాకు బంధువుల కంటే అప్పులే ఎక్కువండి, పేదరికం దరిద్రం తప్ప మా దగ్గర ఏమీ లేదండి, మా తమ్ముడు 10th క్లాస్ థర్డ్ ఇయర్ అండి, గజనీ మొహమ్మద్ లాగా వాడు పాస్ అవటానికి దండయాత్రలు చేస్తూనే ఉంటే నేను కుటుంబ భారాన్ని మోయటం, పాపకి ఆపరేషన్ చేయించలేకపోతున్నానని ఏడుస్తూ ఉండటం తప్ప ఇంకేమీ చేయలేకపోతున్నానండి, ఇన్ని కష్టాలున్న ఈ పేదరికం అంటేనే నాకు ఇష్టం అండి, అన్నిటికంటే నా కుటుంబమే నాకు ముఖ్యం అండి అని చెప్పిందంట. అప్పుడు వీళ్ళు పారిపోయి ఉండాలి కదా. ఆ ప్రేమ నిజాయితీ నచ్చి పడిపోయారు. ఇలాంటి నిజాయితీ పరురాలైన కోడలు ఈ భూమి మీద భూతద్దం పెట్టి వెతికినా దొరకదని కోడలను చేసుకోవడానికి ఫిక్స్ అయిపోయారు. ఇదంతా నీకెవరు చెప్పారు? ఆ ప్రేమ ఫ్రెండ్ త్రిష ఫోన్ చేసి చెప్పింది. పెళ్లి చూపుల్లో ఇలా కూడా మాట్లాడతారా? ఆ ప్రేమ మాట్లాడింది కదా. అసలు ప్రేమకేమైనా పిచ్చా? ఆ పిచ్చే అక్కడ వాళ్ళకి బాగా నచ్చినట్టుంది. దేవుడా, ప్రేమకి పెళ్లి ఫిక్స్ అయిందంటున్నారు. త్వరగా పెళ్లి కూడా చేసేస్తే నిన్ను మంచి పబ్కి తీసుకెళ్లి గ్రాండ్ గా పార్టీ ఇస్తాను. ప్రేమ్కి జేమ్స్కి పెళ్లి కాకుండా ఎలా ఆపాలో అర్థం కావట్లేదు శివాగ్ని. రే ఛ! రే ప్రణయ్, ఆగమ్మా. ఇప్పుడు వాణ్ణేం కదిలించుకో. అది కాదే, ప్రేమ పెళ్లి చేసుకుని యుఎస్ వా, వెళ్ళిపోతే. అమ్మా ముందు నువ్వు నాతో రా. అదేంటి నన్ను వదిలేసి మీరిద్దరు వెళ్తున్నారు? ఆ? నువ్వున్నావనే పక్కకెళ్తున్నావు. నీ నాలుగు మీద ఏ విషయం నిలబడదు కదా. మొన్నట్లాగే ప్రేమ ముందు కక్కావనుకో కంపోతుంది. మరిప్పుడు నేనేం చేయాలి? వండవు కదా, భోంచే.
నువ్వు రామ్మా. ప్రేమ పెళ్లి చేసుకుని పాపం తీసుకుని యుఎస్ వెళ్ళిపోతే మనం పర్మనెంట్ గా ఇరుక్కుపోతాం కదా శివాగ్ని. ఓకే అనుకున్నారు కానీ ఇంకా డేట్ అయితే ఫిక్స్ చేసుకోలేదుగా. డేట్ ఫిక్స్ అయితే పెళ్లికెళ్ళి అక్షింతలు వేసి రావడం తప్ప ఏం చేయలేం కదా. అంతవరకు వచ్చినప్పుడు కదా. వస్తే అక్షింతలు ప్రేమ తల మీద కాదు, దాన్ని చేసుకోవడానికి సిద్ధపడిన ఆ ఫ్యామిలీ మీద నలుగురు చీ అని అక్షింతలు వేసేలా చేస్తాను. ఆ ఆస్తి నా చేతికి రాకుండా ఎలాంటి సంతోషాలు ప్రేమ దగ్గరికి రావమ్మా.